రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రముఖ సినీ నటుడు విలన్ క్యారెక్టర్లు చేస్తున్న ప్రదీప్ రావత్ నిన్న ముంబైలో మరణించినట్లుగా మనకు తెలిసి వస్తుంది. ముఖ్యంగా ముంబైలో ఉండే కోకిలా బెన్ అనే ఆసుపత్రిలో ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన గత కొంతకాలంగా తీవ్ర బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసి వస్తుంది. అయితే తెలుగు, హిందీ, తమిళం అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా ఆయన ఎంతో సుపరిచితుడు. అదేవిధంగా ఎన్నో విలన్ క్యారెక్టర్లు కూడా వేశారు. సో మొట్టమొదటిసారిగా తెలుగులో సై అనే చిత్రానికి ఆయన విలన్ క్యారెక్టర్గా భిక్షు యాదవ్ పాత్రలో కూడా వేసిన ఆ యొక్క నటన, ఆ యొక్క క్యారెక్టర్ ఇప్పటికే గుర్తుండిపోతుంది. అదేవిధంగా ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా కొంతమంది ఆయన పట్ల అంటే ఆయన యొక్క మృతి పట్ల కూడా సంతాప వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకసారిగా ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్లో కూడా ఆయన చిత్ర పరిశ్రమకు ఆయన యొక్క మృతి చిత్ర పరిశ్రమకు లోటని, అదేవిధంగా తనతో పాటు కాటమరాయుడు అనే సినిమా, అదేవిధంగా సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాలో కూడా తనతో పాటుగా ఆయన నటించినట్లుగా ఒకసారి పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆయన యొక్క మృతి చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తీరని లోటంటూ గుర్తు చేసుకున్నారు. సో ఆయన మృతి పట్ల ఒకసారిగా ఆయన వెదజెందుతూ బాధపడుతున్నట్లుగా ఈ మేరకు ట్వీట్ చేశారు. అయితే ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందిన విషయం తెలియగానే ఆయన ట్వీట్ ద్వారా స్పందించారు. అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా ఈరోజు ఆయనకు జరగనున్న అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలిసి వస్తుంది. ముఖ్యంగా హిందీ పరిశ్రమ, చిత్ర పరిశ్రమలోని హిందీ పరిశ్రమ కానీ, లేదా తమిళ్ కానీ, కన్నడం కానీ, అదేవిధంగా తెలుగు పరిశ్రమల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. తన విశ్వరూపం చూపించారు, నటన విశ్వరూపం చూపించారు. అదేవిధంగా విలన్ క్యారెక్టర్ అంటే ప్రదీప్ రావత్ని అందరూ కూడా గుర్తు చేసుకున్న క్రమం. సో ఒక్కసారిగా ఆయన తీవ్ర వ్యాధికి గురవడం, ఆ వ్యాధి చికిత్సను పొందుతున్న క్రమంలో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను విడిచి, మనందరిని విడిచి ఆయన ఒకసారిగా మృతి చెందడం కూడా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను, అదేవిధంగా ప్రేక్షక లోకానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈయన 1962 జబల్పూర్లో జన్మించడం జరిగింది. ఆయనకు భార్య కళ్యాణి రావత్, ఇద్దరు కుమారులు విక్రమ్ రావత్, సింగ్ రావత్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బిఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారతంలో అశ్వత్థామ పాత్రలో ఆయన వెండి తెరకు పరిచయం అవ్వడం జరిగింది. ఇక ప్రదీప్ రావత్ దాదాపు 60 సినిమాలలో నటించడం జరిగింది. ఇక హిందీలో సర్ఫరోష్, లగాన్, దీవార్, గజని సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్నారు. మొత్తం మీద ఆయన తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఒకసారిగా ఆయన మృతి చెందడం కూడా చిత్రరంగ పరిశ్రమకు కూడా తిరగనిల్లుడని పలువురు తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఆయన నటించిన 60 సినిమాలలో కూడా తనదైన పాత్రను పోషించడం, తనదైన శైలిలో విలనిజంగా ఆయన చూపించడం, ఒక విలనిజానికి కొత్త రూటు కూడా వేశారంటూ కూడా బయట వైరల్ అవుతున్న అంశం. మొత్తం మీద ప్రదీప్ రావత్ లేని లోటు చిత్ర పరిశ్రమకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటూ కూడా కొంతమంది తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారు. కెమెరామెన్ సన్నీతో దుర్గా.